తెచ్చినవే నిన్నెత్తుకోబోను నీ నొట్ల మన్ను ఆగం చేసినవే జాతకం మార్చుతానని ముగ్గుల దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే రవి లాస్ట్ మన క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయిపోయా 4 క్వార్టర్ ఫైనల్ రౌండ్స్ ఉంటాయి మనకి ఏమన్నా కావచ్చు వి డోంట్ నో లాస్ట్ దగ్గర ఉన్న మనీ మొత్తం అటు వెళ్ళిపోవచ్చు రవి దగ్గర మనీ ఇటు వెళ్ళిపోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ జడ్జెస్ వచ్చిన తర్వాత చెప్తాను సో ఈ టెన్షన్ ని అన్లాక్ చేయడానికి లెట్స్ వెల్కమ్ ద జడ్జెస్ గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా ఈ గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం दिल है मेरा दीवाना क्या कहता है अब घबराना क्या ताल पे जब झूमे बदन हिचकिचाना शर्माना क्या खुल के झूमो खुल के गाओ आओ आओ ये खुल के कहो It's the time to disco It's the time to disco कौन मिले देखो किसको It's the time to disco दिल है मेरा दीवाना क्या कहता है अब घबराना क्या ताल पे जब झूमे बदन हिचकिचाना शर्माना क्या జడ్జెస్ టీమ్ మినిట్స్ అండ్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసింది రవి అంటే దానికి అర్థం ఏంటి మనీ ప్యాటర్న్ చేంజ్ అవబోతుంది జడ్జెస్ ఇప్పటి వరకు మనీ ఇచ్చేవాళ్ళు కానీ ఈ ఎపిసోడ్ నుంచి జడ్జెస్ నుంచి 1 రూపీ కూడా రాదు మీ దగ్గరికి ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్ లో యూజువల్ గా ఏమవుతుంది నువ్వు ఒక కంటెస్టెంట్ ని పంపిస్తావు లాస్ట్ ఒక కంటెస్టెంట్ ని పంపిస్తుంది కానీ రౌండ్ స్టార్ట్ చేసే ముందే ఎవరెవరిని పంపిస్తున్నారో చెప్పాలి మినిమం 1 lakh ఇన్ ద ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కి మినిమం ఇస్ 2 lakhs అండ్ థర్డ్ రౌండ్ కి మినిమం ఇస్ 3 lakh rupees నేను సద్విన్ పెడుతున్నా 2 lakhs పెడుతున్నా సద్విన్ మీద నేను 1 lakh పెట్టాలనుకుంటున్నాను లేదు మీ ఇద్దరు ఒక ఒప్పందానికి రావాలి ఓకే ఓకే సో ఒక్క సర్టెన్ అమౌంట్ కి ఫిక్స్ అవ్వాలి 3 lakhs 5 lakhs 10 lakhs 20 lakhs మినిమం 1 lakh ఓకే ఓకే ఇంకా ఉంది మ్యాటర్ ఇంకేముంది 3 రౌండ్స్ కంటిన్యూస్ గా ఓడిపోతే ఆపోజిట్ టీం వాళ్ళు ఒక కంటెస్టెంట్ ఆ టీం నుంచి అంటే ఓడిపోయి టీం నుంచి డిమాండ్ చేయొచ్చు అంటే తీసుకోవచ్చు కానీ ఈ ఛాన్స్ ఫస్ట్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి మాత్రమే సూపర్ సో మీ ఇద్దరి స్ట్రాటజీస్ ఇలాగే ఉంచండి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరి కిటిలో ఎంత ఉందో చూసేద్దాం రవి మీ కిటిలో ఉంది 34 lakhs and 85,000 rupees ఎల్లాసియా మీ కిటిలో ఉంది 49 lakhs and 5,000 rupees So let's start round number 1. Ravi, please come and Lasya, please come. So Ravi, round 1 లో నీ టీం నుంచి ఎవరు వచ్చారు
చేస్తున్నారు? ఐ గెస్ ఐ విల్ గో విత్ లేఖన. సూపర్, లేఖన ప్లీజ్ కమ్. సో లాస్య, లేఖనాకి కాంపిటీషన్ లాగా నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు నీ టీం నుంచి? లేఖనాకి ఆపోజిట్ జియా. సూపర్. సో రవి, ఫస్ట్ రౌండ్ లో మినిమం 1 lakh rupees పెట్టొచ్చు. సో లాస్య, నువ్వు జియా పర్ఫార్మెన్స్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? 1 lakh సేఫ్ అనుకుంటున్నాను. 1.5 lakhs ఆన్ లేఖన, 1.5 lakhs ఆన్ పల్టి రవి. సో టోటల్ గా 3 lakhs పెడుతున్నా నేను. నువ్వు 3 పెడితే నేను కూడా 3 పెడతా. 3 lakhs ఫిక్స్. ఓకే ఫైన్. సో ఇద్దరు ఒప్పుకున్నారు. ఫస్ట్ రౌండ్ లో ద మనీ ట్రాన్సాక్షన్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ 3 lakh rupees. సూపర్. సో ఫస్ట్ రౌండ్ లో ఎవరు పంపిస్తున్నారు? లాస్య టీమ్ or రవిస్ టీమ్? నేనే జియా. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్యాస్ టీమ్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఇదంతా కేవ్ కేక. మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఊరంతా కేవ్ కేక. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం. నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక దీని తస్సదియ కేవ్ కేక. నా అందమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట. కేవ్ కేక నీ సోకు మాన కేవ్ కేక. నా బుగ్గలోని మెరుపులతో అగ్గి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగిస్తే. కేవ్ కేక నీ దొంగ తెగ కేవ్ కేక. నా టూరింగ్ టాకీస్ రిబ్బన్ కట్టు. కేవ్ కేక. వచ్చి షో మీద షోలే పెట్టు. చూసారు ట్రైలరు, ఇక చూస్తే ఫుల్ పిక్చరు. మీ ఒంటి నిండా చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక దీని తస్సదియ కేవ్ కేక. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే. అబ్బో కేవ్ కేక ఓ రత్తాలు కేవ్ కేక. వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బ్రెడ్డల్లే పాఠమైన పట్టింపులే. కేవ్ కేక ఓ రత్తాలు కేవ్ కేక. సోరు మీద గుర్రాలు నీ ఊపులే. ఊరువార పందాలు నీ సొంతులే. నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ. ఓ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా. కేవ్ కేక ఆ సామిరంగ కేవ్ 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 కేక. కేవ్ కేక ఇంత సదిగా కేవ్ 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 కేక.
देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ సతాకి స్పెల్లింగు కొట్టాడు స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ ఎవరు బాబు మీరు సడన్ గా వచ్చి రావడం అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా ఎవరు మీరు నా పేరు 1 సెకండ్ రామ్ చరణ్ తేజ్ Anyway, so judges 3 lakh challenges ni last year on Jia. How much did you like Jia's performance? Taran Master. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా సాయి తేజకి ఇంత గరం మసాలా ఉందని నేను అనుకోలేదు. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, దుమ్ము దులిపేశావు. కానీ హ్యాట్స్ ఆఫ్ అయ్యా, ఇంత చిన్న క్లాత్ లో మీరు స్కిప్పింగ్ చేశారు చూడు. ఆహా, హ్యాట్స్ ఆఫ్ అయ్యా, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యు. Thank you so much and Sada. అక్కడ తీసుకెళ్లారు మా జియాని, మేము పట్టుకోకుండా చేశారు. ఏమన్నాలి జియా నీ గురించి? అంటే మాస్టర్ గారు మంచి కొరియోగ్రఫీ చేశారు, ఓకే, నో డౌట్. కానీ అమ్మాయి అలా చేయలేదంటే అది అంతగా మేము ఎంజాయ్ చేయలేము. షీ హాస్ గివెన్ హర్ అంటే బెస్ట్ కంటే బెస్ట్ ఏ ఉంటుంది, అది ఇచ్చింది అమ్మాయి. చిన్న 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 చేంజ్ ఓవర్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎక్కడ అది గ్రేస్ తో చేయాలి, ఎక్కడ కత్తిలాగా కొట్టాలి, అవన్నీ షీ డస్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ థింక్ క్వార్టర్ ఫైనల్స్ కి ఎలా స్టార్ట్ అవ్వాలి అలా ఒక పర్ఫార్మెన్స్ తో మీరు స్టార్ట్ చేశారు. లాస్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. జియా, వయ్యా వయ్యా వేయ్ వేయ్ తరుణ్ మాస్టర్ పేపర్ చించేశారు, సాదా చాక్లెట్ వర్షం కురిపించేసింది. ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటే శేఖర్ మాస్టర్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం ఏంటి సాయి ఇది అని, ఫుల్ కాంట్రాస్ట్. దానికి దీనికి సంబంధమే లేదు. క్వార్టర్ ఫైనల్స్ అంటే ఇది ఇలా ఉంటది అని చూపించావు సాయి తేజ్. థ్యాంక్ యూ సార్. దీని నుంచి ఇంక ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది నెక్స్ట్ కూడా ఇంకెలా ఉండబోతుందో. చేస్తాను సార్, బాగా చేస్తాను. జియా, చిన్నపిల్లవైనా సెల్యూట్ చేస్తాం అమ్మా. తిరిగి అంటే ఎంతవరకు ఇవ్వాలో కరెక్ట్ గా అక్కడ ఇచ్చి మళ్ళీ గ్రేస్ విత్ ఎక్స్ప్రెషన్. అంటే బాడీ కూడా కంట్రోల్ చేసేది చాలా కష్టం, అది చేసింది. బాయ్స్ అద్దరు కొట్టేశారు. సాయి తేజ్, ఇలాగే నెక్స్ట్ కూడా చూడాలనుకున్నాం. ప్రతి పర్ఫార్మెన్స్ దీనికి మించే ఉండాలి, తగ్గకూడదు. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ judges. Thank you boys. Super. So please welcome Leghna from Ravi's team for the 3 lakh challenge. ఈ టైంలో శేఖర్ ఏం చేస్తుంటాడో ఏంటో, ఒకసారి ఫోన్ చేయనా? బిజీ అని వస్తుంది. ఏం చేస్తుంటాడో ఏంటో శేఖర్. Nine 6 1 1 0 2 8 1 4 3. Butterfly,
ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం డీజేలో బిజీగా ఉన్నారు. దయచేసి షో అయిపోయిన తర్వాత కాల్ చేయండి. ధన్యవాదాలు. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా కప్పుచినో కాఫియా సోఫియా. అంత బిజీగా ఎవరితో మాట్లాడేస్తున్నారు శేఖర్ మాస్టర్ మీరు? మా వైఫ్ ఫోన్ చేసింది. ఓకే, సో శేఖర్ మాస్టర్ లేఖన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బాయ్స్, నాకు ఈ సాంగ్ లో బాగా నచ్చింది ఆ కుర్రోడు. ఏం పేరు? ఉపేంద్ర. యాక్చువల్లీ నేను అలా చేసే వాళ్ళ గురించి చూస్తున్నా, ఒక ఇద్దరు ముగ్గురిని అంటే సాంగ్ లో వాడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాకంటే ఎక్కడ తగలలేదు. చాలా బాగా చేసి ఉపేంద్ర. బాగుంది లేఖన, యాజ్ యూజువల్ గా లేఖన బాగానే చేసింది. థ్యాంక్స్ మాస్టర్. కొరియోగ్రఫీ బాగుంది, కానీ మనం క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నాం. అంటే ఎన్ని దాటేసి బార్డర్ దాటాం. బాగుంది కానీ బాగుంది కాదు. అంటే ప్రతి పర్ఫార్మెన్స్ మీకు ఇదే ఫైనల్ అనుకొని చేయండి, అప్పుడే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సదా. హౌ డు యు లైక్ లేఖనాస్ పర్ఫార్మెన్స్? బాగుంది రవి. అంటే కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు, ఒక లవ్ స్టోరీ అంటే వన్ సైడెడ్ లవ్ స్టోరీ చూపించడానికి ట్రై చేశారు. లేఖన మీద ఈ స్టైల్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇటువంటి స్టైల్ లేఖన ఇప్పుడు చేయలేదు. చాలా బాగా చేసావు లేఖన, వెల్ డన్. అంటే ఫస్ట్ టైం చేస్తున్నావు అలా అనిపించలా, అలాగే బాగుంది. నీ అటైర్ కూడా చాలా బాగా సూట్ అయింది. కానీ కొన్ని మధ్యలో వీడియో గేమ్స్ ఆడడం అవన్నీ అంటే ఎందుకు వస్తుంది, ఎందుకు అది అర్థం అయినట్టు అవ్వలేదు. ఐ లైక్ దట్ గాయ్ ఉపేంద్ర. ఇట్ వాజ్ నైస్, బట్ డెఫినెట్ గా కొంచెం క్లారిటీ లేదు కాబట్టి ఐ కుడెంట్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్. లేఖనా, యు వర్ సూపర్. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ సదా. తరుణ్ మాస్టర్, యువర్ కామెంట్స్ ఆన్ లేఖనాస్ పర్ఫార్మెన్స్? లేఖనా బాగా చేశావు, అండ్ ఈవెన్ బాబు నువ్వు బాగా చేశావు. బాయ్స్ వచ్చి కొంచెం అటు ఇటు మిస్ఫైర్ అయ్యారు. బట్ పల్టీ మంచి కాన్సెప్ట్, మంచిది. కానీ ఇందులో గరం మసాలా లేదు, ఏదో గుడిగా ఉంది. సో ఈ క్వార్టర్ ఫైనల్స్ అంటే వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. ఇటువంటి టైంలో ఎక్స్పెరిమెంట్ వద్దు రవి, నీ మ్యాటర్ బయటికి రావాలి. ఇది నా అడ్వైస్ అంతే. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ పల్టీ. సూపర్. సో ద ఫస్ట్ రౌండ్ వాస్ ఫర్ 3 lakh rupee ఛాలెంజ్. లేఖనా నుంచి జియాకి వెళ్తుందో, జియా నుంచి లేఖనాకి వెళ్తుందో చూసేద్దాం. రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్ట్ ఇయర్ ప్లీజ్ గెట్ జియా. Votes చూసేస్తున్నాం for 3 lakh rupee challenge. Tarun Master, your vote goes to Jia or Lekhna? నాకు చాలా ఇష్టమైనది రాగి సంగటి, నాటుకోడి పులుసు, జియా. Sada, your vote goes to Jia or Lekhna? It goes to Seema Tappakai. Shekhar Master, me whatever ki Lekhna or Jia? My vote goes to Zia. ఏం లేదు, నేను ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ, చట్నీ అంట. టాస్క్ ఏంటి? నేను చెప్పేది నువ్వు. ఉప్మా అంటే మీరు పేపర్ చించాలి, ఓకే. పెసరట్టు అంటే ఇలా అనాలి, ఇడ్లీ అంటే ఇలా అనాలి, చట్నీ రుబ్బాలి, ఇలా అనాలి. నేను ఆర్డర్ మార్చచ్చు, ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ, చట్నీ కాకుండా ముందు ఇడ్లీ అంటే తర్వాత చట్నీ అంటే ఏదో ఒకటి అంటే మీరు నలుగురు ఒకేసారి చేయాలి. మిస్టేక్ చేస్తే అవన్నీ నువ్వు తెచ్చి పెడితే మేము తినాలి. ఓకే, ఓకేనా? పెసరట్టు, చట్నీ, ఇడ్లీ, పెసరట్టు, ఇడ్లీ, 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 ఇడ్లీ,
ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు. ఇప్పుడు మెయిన్ టర్న్ మాస్టర్. ఏ కాదు, ఇప్పుడు చేసాక ఓడిపోతే కదా శేఖర్ మాస్టర్. ఎలాగైనా ఓడిపోతారు కదా, మళ్ళీ ఆడడం అవసరమా? ఓకే, సదా కూడా తప్పు చేసి రవికే దెబ్బలు. ఆల్ ది బెస్ట్ రవి. ఉప్మా, ఇడ్లీ, చట్నీ, పెసరట్టు. ఇడ్లీ, చట్నీ, పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ, చట్నీ, పెసరట్టు, పెసరట్టు. నువ్వు చెప్పు, నీ టీమ్ లో సెకండ్ రౌండ్ లో ఎవరు వచ్చేస్తున్నారు? నా టీమ్ లో సెకండ్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి పృథ్వీ రెడీగా ఉన్నా. పృథ్వీ వచ్చేయ్. సూపర్. సో రవి, నీ టీమ్ నుంచి ఎవరు? CAT అంటే క్యాట్. సో సాన్వి ప్లీజ్. పృథ్వీ సూపర్ కంటెస్టెంట్, సాన్వి ఇంకా మంచి కంటెస్టెంట్. ఓ మై గాడ్. అండ్ సెకండ్ రౌండ్ లో మినిమం 2 lakh rupees ఛాలెంజ్. 3 lakhs. సూపర్. లాస్యా నువ్వెంత అనుకున్నావు? లాస్యా 3,50,000. రవి నువ్వు పెంచాలనుకుంటున్నావా? రవి, సాన్వి రవి అక్కడ, క్యాట్ రవి కొంచెం 1 lakh అయినా పెంచు. 4 అయ్యి వేసా, క్యాట్ ని చూసేసా. 4. లాస్యా కమాన్. మేమేమైనా తక్కువ? మా సైడ్ నుంచి కూడా 4. 5 అంటవా? నేను 4 అంట, ఫిక్స్ అయిపోయా. జగ్గా నీ పర్ఫార్మెన్స్ మీద నీకుంది 5. మీ మాట కాదు, నా మాట కాదు, జగ్గా మాట 5. ఓకే, నేను రెడీ. 5. ఫస్ట్ రౌండ్ లో నువ్వు జిఎన్ పంపించినావు కాబట్టి సెకండ్ రౌండ్ లో నేను సాన్విని ఫస్ట్ పంపిస్తాను. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి టీమ్. చెలికి ఉణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది చలిని తరిమేసి ఆ కిటకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది అందంగా ఉంది తన వెంట
అని నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి అది నా నీడేనండి. నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి. అయ్యో అనక దేనికి నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది, నా మనసు ఎన్నో కలలే కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. సల్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది, దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. Super. So how do you like Sanvi's performance, Shekhar Master? నాకైతే మన రాఘవేంద్ర గారి సాంగ్ చూసినట్టుంది. అంత ప్లెజెంట్ గా అందంగా ఉంది. క్యాట్ అండ్ బాలా బొమ్మలు వేయటం, ఆ ఫ్లూట్ ఇది ఉయ్యాలి ఎక్కువ రాఘవేంద్ర గారు చేస్తారు. చాలా బాగుంటాయి ఆయన ప్రతి సాంగ్. అంటే ఆయన ఎన్నిసార్లు చూపించినా బాగుంటుంది అది. క్యాట్ నువ్వు కూడా అంటే ఒకటే చేయట్లా, డిఫరెంట్ గా చేస్తున్నావు. బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది. సన్నీ ఎక్స్ప్రెషన్స్ బాగా చేసావు అమ్మా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి క్యాట్, అంటే మనం క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తున్నాం కదా, ఇక నుంచి ఇంకా ఎక్కువ బాగుండాలి. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. బాగా చేస్తున్నారు, ఇంకా బాగుండాలి మనకి. ఆల్ ద బెస్ట్. Thank you so much. And Sada, how do you like Sanvi's performance? బిగినింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది క్యాట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు కదా ట్రాలీ మీద, ఆ పెయింట్ చేస్తూ తర్వాత గ్లిటర్ వేసేది, అది చాలా బాగా అనిపించింది. అది స్టిక్ అవడం. మాస్టర్ అన్నట్టు యూ ట్రైడ్ అండ్ ప్లేడ్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్, బాగుంది. బట్ నథింగ్ మ్యాజికల్ హ్యాపెన్ త్రూ అవుట్ ది యాక్ట్. అంటే ఇక్కడ ఏం మ్యాజిక్ కనిపించింది అది మిగతా దీంట్లో లేదు. సో అది మాత్రం చూడండి. క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి వి ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. యా సాన్వి, వెల్ డన్. బాలా, వెల్ డన్. Taru Master, మీకు ఎలా అనిపించింది Sanvi performance? ఇట్ వాస్ నైస్ క్యాట్. ఆ సాంగ్ కి తగ్గట్టు కంపోజ్ చేసావు నువ్వు. సాంగ్ కి ఏం కావాలి, ఏమేం ప్రాప్స్ కావాలి అన్ని వాడావు. బాగుండింది బాలా. బట్ ఇంకా కొంచెం క్యాట్, కొంచెం క్వార్టర్ ఫైనల్స్ లో మనం కాల్ పెట్టేశాం. సో యూ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కాషియస్. గుడిగా లేకుండా ఫెంటాస్టిక్ గా ఉండాలి. మైనస్ బాయ్స్ కాస్ట్యూమ్. నాకు ఆ బాయ్స్ డ్రెస్ చూసిన వెంటనే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సో చూసుకో, ఎందుకంటే బాయ్స్ ఈవెన్ గా లేదు. ఎందుకంటే బాలా అండ్ సాన్వి వర్ లుకింగ్ ప్రిటీ. బట్ క్యాట్, నీకు ఆ పొటెన్షియాలిటీ ఉంది, సాన్వికి ఆ మహా పొటెన్షియాలిటీ ఉంది. సో యూ టేక్ కేర్. యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద ఫైనల్స్. టిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. Thank you so much, judges. Thank you, Kat. Super. So please welcome Prithvi from last year's team. మెరుపులా లా లా ఆడతా తా తా, మెరుపులా లా లా రేగుతా తా తా, దమ్ముంటే కాకో ఛాలెంజి చేసుకో, డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా.
సిగ్గుకి లేదే సిగ్గు ఎక్కువ న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం పట్టు విధించి చెప్పేస్తాగుణ పాఠం జాలే తెలుసుకో రాజీ మలుసుకో హద్దు మీరకు ఆటలాడకు ఎదుపుల్లా ఆడతా దమ్ముంటే కాకో ఛాలెంజ్ చేసుకో రుపుల్లా ఆడతా హిటుగులా రేగుతా దమ్ముంటే కాకో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా Anyway, Shekhar Master, how do you like Prithvi's performance? ఇది హార్డ్ వర్క్ హ్యాట్స్ ఆఫ్. Thank you, Master. టేబుల్ ఉంది అంతది, దాని మీద ఆడు బ్యాక్ ఫ్లిప్ కొట్టి మళ్ళీ ఎడ్జ్కి కొడతాం. డేర్ కావాలరా మెయిన్. సూపర్. జగ్గా ఫస్ట్ ఓపెనింగ్ అందుకోవటమే చాలా బాగుంది. జగ్గా బాయ్స్ అని చాలా బాగా చేశారు. ఓల్డ్ సాంగ్ తీసుకున్నావు కదా, దాన్ని ఇంకేదైనా కొత్తగా చేస్తాం అనుకున్నా. మధ్యలో కూడా ఇంకా ఏదైనా చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. అది ఒక్కటే అనిపించింది. అడైతే చాలా బాగా చేశారు. గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది పృథ్వీ పర్ఫార్మెన్స్? కొరియోగ్రఫీ చాలా బాగుండింది జగ్గా. అండ్ పృథ్వీ, నీ ఎఫర్ట్ వచ్చి చాలా చాలా బాగా చేశావు. రియలీ హ్యాట్స్ ఆఫ్, వెరీ గుడ్. ఎస్పెషలీ ఆ లాస్ట్ ది సమ్మర్సాల్ట్ చేసి నువ్వు ల్యాండ్ అయ్యావు. ఫీట్స్ వర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుండింది పృథ్వీ. కీప్ ఇట్ అప్, టేక్ కేర్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాదా, హౌ డు యు లైక్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? ఇక్కడ మీరు ఒక డిఫికల్టీ లెవెల్ ఏంటంటే టేబుల్ పెట్టుకున్నారు. ఆ టేబుల్ ఆ లిమిటేషన్ లో పృథ్వీ ఏదైనా ఉంటే అది చేయాలి. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ ఫెల్ట్ ఆ టేబుల్ ఉండడం వల్ల పృథ్వీ నోస్ ఎగ్జాక్ట్లీ 2 steps ఇక్కడ 2 steps అక్కడ, యూనో ఆ మెజర్మెంట్ ఆ దీంట్లో అంటే ఆ రేంజ్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ నుంచి ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మేము సెంటర్ కి వస్తాం, ఇక్కడ నుంచి ఎన్ని వెళ్తే ఆ ఎడ్జ్ కి వచ్చి అక్కడ నుంచి ఫ్లిప్స్ గానీ ఏదైనా చేస్తే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫర్ మీ. వెన్ హీ గోస్ ఆన్ మెజరింగ్ విత్ హిస్ హ్యాండ్ కి ఓకే ఎడ్జ్ వచ్చింది, ఇప్పుడు నేను తిరగాలి, ఓకే ఇది 2 వేసిన ఎడ్జ్ వచ్చిందా, వచ్చింది, ఓకే నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. దట్ డజంట్ బికమ్ డిఫికల్ట్. అర్థమైందా? పృథ్వీ మాస్టర్ నీకు ఎలా నేర్పించారు అది చాలా బాగా నువ్వు ఫాలో అయ్యి చాలా బాగా విదౌట్ ఎనీ ఫ్లాస్ ఎక్సెప్ట్ ఆ టేబుల్ మీద కొన్ని చోట్లు బాటిల్ పడింది, ఇది అది కొంచెం ఇక్కడక్కడ అయింది. దాట్ వాజ్ అ లిటిల్ క్లమ్జీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సమ్మర్సాల్ట్ చేయడం ఎక్కడెక్కడ ఏం చేయాలి కరెక్ట్ గా చేసాం. సో దానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ జగ్గా. Super. So second round is worth 5 lakh rupees. Ravi, please come, and Lasya, please. Ravi, what does your gut feeling say? Ravi, no 5 lakhs గెలుస్తావు అనుకుంటున్నావా or Lasya? నా గట్ ఫీలింగ్, ఈటీవీ ప్రేక్షకుల గట్ ఫీలింగ్, ఈ రౌండ్ సాన్వి గెలిచింది. 5 lakhs ఇక్కడికి వస్తున్నాయి. మీ కొరియోగ్రాఫర్స్ ని కూడా పిలుద్దాం, ఎందుకంటే బాగా వాళ్ళే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మీరు 3 అన్నారు, వాళ్ళు 4 నుంచి 5 కి వెళ్ళారు. క్యాట్ ప్లీజ్ కమ్, అండ్ జగ్గా ప్లీజ్. Super, it's voting time for 5 lakh challenge. Shekhar Master, your vote goes to Prithvi or Sanvi? Sorry, Prithvi. It goes to Sanvi. Tarun Master, me vote ever ki Sanvi or Prithvi? Sanvi's effort was a combination with Bala. So together they did very well. But ikkada Prithvi repetitive concept ga undochu. But he was all alone and he was doing by himself, blindfolded. So my vote goes to Prithvi. Super. Tarun Master votes for Prithvi and
శేఖర్ మాస్టర్ voted for Sanvi. Sada, it's in your hands. 5 lakh rupees ఎవరికి వెళ్తుంది అనేది మీ చేతిలోనే ఉన్నది. నాకు ఒకటే ఉంది, లైక్ ఐ సెడ్ బిఫోర్, స్టేజ్ మీద మీరు ఏదైనా డిఫికల్టీ లెవెల్ అయినా ఏదైనా తీసుకొస్తే ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే చేసినప్పుడు అది ఫ్లూయెంట్ గా ఉండాలి దాంట్లో. సో నాకు అది చాలా వరకు పృథ్వీ పర్ఫార్మెన్స్ లో అనిపించింది. వేరాజ్ సాన్విది క్లీన్ గా ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డాన్సింగ్ అండ్ యునో కాన్సెప్ట్ వాళ్ళేదో ట్రాలీ మీద అని అంటే కొంచెం యూనిక్ థాట్ పెట్టినట్టుంది. సో ఐ వోట్ ఫర్ సాన్వి. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి రవి మీ కిలో ఉంది 36,85,000 రూపీస్. అండ్ లాస్ట్ ఇయర్ మీ కిలో ఉంది 47,05,000 రూపీస్. ఓకే సూపర్. సో థర్డ్ రౌండ్ లో రవి నీ కంటెస్టెంట్ ఎవరు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా నా దగ్గర, ఎవరు పంపించాను. ఓకే ఫైన్, సద్విన్ రా. లాస్ట్ ఇయర్ మనకి ఇద్దరు నాకు ఇద్దరు ఉన్నారు చాయిస్. సో ఇద్దరులో ప్రాచీన్ పంపిస్తున్నాను. సద్విన్ పర్ఫార్మెన్స్ మీద మినిమం 3 lakhs కట్టొచ్చు. మినిమం 3 lakhs కాదు, నాకు సద్విన్ పర్ఫార్మెన్స్ తెలుసు కాబట్టి 5 మేము 6 lakhs పెడుతున్నాం. రవి 6 or 7? 7. ఏం మాట్లాడుతున్నావు? మనోజ్ 7 ఓకేనా? ఇంకా నేను 7 రా. కాన్ఫిడెన్స్ లేకపోతే 7 ఒప్పుకో. కాన్ఫిడెన్స్ లేకపోతే 7 ఒప్పుకో కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము 7. ఓకే సో ద థర్డ్ రౌండ్ ఇస్ a 7 lakh rupee challenge. రవి సద్విన్ ఫస్ట్ or లాస్యా ప్రాచి ఫస్ట్? నేనే పంపిస్తా ఫస్ట్. సద్విన్. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ సద్విన్ ఫ్రమ్ రవి టీమ్. ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ఎక్కడ రింగ్ మాస్టర్? రింగ్ మాస్టర్ రింగ్ తీసుకుని వస్తున్నారు. ఎన్ని సెక్షన్లు ఎందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా కలలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు వంట పెడుతుంటావు వెంటపడిన మనస్సు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి
ఈ హాయికి భాషే ఎందుకో ఎన్నాళ్ళైంది భూషణ్ నేను ఇంతలాగా డాన్స్ చేసి చూసి పెళ్ళాక మొత్తం మారిపోయావు అనుకున్నా. లేదు, నువ్వు ఉన్నావు, యూఆర్ ఇంటాక్ట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అవన్నీ స్టెప్స్ ఏంటంటే రమ్య ఇంట్లో కొడుతుంటే అలాంటి స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం, రమ్య అక్కడ లేదు కాబట్టి నువ్వు రమ్య లాగా భూషణ్ ఎలాగా డాన్స్ ని ట్రీట్ చేస్తున్నావు ప్లీజ్. విడిచింది చూడు నగమే తన భాసం వనవాసం నీ పయనం ఎక్కడికో నేర్చుకో వంతుగా. Anyway, Sada, how do you like Sadhu's performance? ఏమన్నాలా రింగ్ మాస్టర్ గురించి, ఇంకా రింగ్ తో ఒక పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేయడం. ఓ మై గాడ్ భూషణ్, సీరియస్లీ యూ ఆర్ అ క్రియేటర్ అగైన్. అదే అంటున్నాను నేను, డిఫికల్టీ లెవెల్ ఉంది బట్ దెర్ ఇస్ నో ఫ్లా, దెర్ ఇస్ నో గెస్సింగ్, జడ్జింగ్ అంటే గాడ్ చేయడం అవన్నీ ఏం లేదు. టకా 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 చేస్తుంటాడు సద్విన్. లైక్ యునో బటర్ మీద నైఫ్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సద్విన్ మూవ్మెంట్స్ చేసినప్పుడు. సీరియస్లీ సద్విన్, నీ స్టైల్ మీద నేను ఫిదా. నీ యాటిట్యూడ్, నీ ఎక్స్ప్రెషన్స్, ద వే యునో ద కైండ్ ఆఫ్ ఈజ్, అంటే అందరు కంటెస్టెంట్ లో ఈజీగా వితౌట్ ఎనీ యునో ఎఫర్ట్లెస్ గా చేసేది కంటెస్టెంట్ ఇస్ డెఫినెట్లీ సద్విన్. ఏ ప్రాపర్టీ అయినా, ఎంత రెస్ట్రిక్షన్స్ అయినా, ఏమైనా సరే హీ గివ్స్ లైక్ సంథింగ్ విచ్ వీ కెనాట్ ఇమాజిన్. And that is what Sadhvin is. And I'm so proud of you. Boys, please go on stage. నాకు ఫస్ట్ BGM లో మీరు స్టార్ట్ చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ మూవ్మెంట్స్ ఒకసారి చేస్తారా? అలాగే ఆ ఫైనల్ టచ్, it hit the bullseye. Superb guys. Boys, credit goes to you for that. Veya veya vey vey. Mega 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 meter below undi mega meter duve nanu lucky brother koteta no poster. శేఖరా మాస్టరా సద్వినా మజాకా అదే భూషణ్ నాకు చాలా బాగా నచ్చింది. సద్విన్ పడుకున్నాక ఆ మనోడు హెడ్ పిక్ కింద వచ్చి తీసుకొచ్చి అలా బ్యాక్ కి లాక్ చేశాడు చూడు. తిరిపోయింది అదొకటి. అది ఫైనల్ లాస్ట్ ఇది.
బాయ్స్ కిల్ ద ఫ్లోర్. భూషణ్ గుడ్ కొరియోగ్రఫీ. యాక్చువల్గా ఈ కొరియోగ్రఫీకి నా అసిస్టెంట్స్ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. ఓ ఎవరు? చేతన్, సుదర్శన్. భూషణ్ నువ్వు చాలా బాగా కంపోజ్ చేశావు, కానీ సద్విన్ అండ్ బాయ్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారంటే నీ కంపోజిషన్ కంటే బాగా చేశారు. ఎందుకంటే నీ మీద అంత ప్రేమ, ఆ ప్రేమకి గుడ్ టీమ్ వర్క్. ఆ గుడ్ టీమ్ వర్క్ వచ్చి ఇక్కడ తెలిసింది. ఒకటా రెండా ఎన్ని మూమెంట్స్. క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ అంటే ఇది. ఫ్యాంటాస్టిక్ వర్క్ సద్విన్. గాడ్ బ్లెస్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ చేతన్. లాస్ట్ తొందరపడ్డావు ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఇక్కడ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. 7 lakh rupees. లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి నా గూడు చెదిరింది. అలా ఏం వేసుకోవట్లేదు. ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా టీం నుంచి వచ్చేస్తుంది ప్రాచి. కాదు చూడు పర్ఫార్మెన్స్. ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. It's a passion. Violence is a passion. Let's go. Hey. 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 Violence is a passion. Violence is a passion. Violence is the wake up call. For the destruction. Hey yo, hey yo, hey yo, hey yo. Let's go. Shh, be quiet. For the destruction. అరే బోర్ కొడుతుందిరా, అయితే అండి కొట్టు. 1 2 3 4. బోర్ కొడుతుందిరా. జగమంతా జగడం జగడం, యుగ యుగమంతా ధ్వంసం ధ్వంసం. పుట్టేందుకు ఒక జగడం, చావక జగడం. సాల పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం. బ్రతుకెందుకు ఒక జగడం, బ్రతుకే జగడం. సాల సంతంగా బ్రతుకుటకే జగడం జగడం జగ 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 జగ. చేతులు దురద పెడుతున్నారా మామ, ఎవరైనా ఈసేయాలి.
కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. Can you feel it? Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. एक खत्म नहीं हुआ. For the destruction. Who's next? Judges, మన ఊరికే స్మైలింగ్ క్వీన్ అంటాం, but I think she's much more than smiling queen. Oh my god, పిల్ల ఎనర్జీ, టాలెంట్. శేఖర్ మాస్టర్, how do you like Prachi's performance? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాయ్స్ కంపల్సరీ తప్పకుండా స్టేజ్ మీదకి రావాలి. మనోజ్, నిన్ను గెలిపించాలని చెప్పి ప్రాచి ఎంత కష్టపడిందో సేమ్ ఈక్వల్ గా డాన్సర్స్ అంత బాగా కష్టపడ్డారు. నిన్ను కన్న మహాతల్లి ఎక్కడుందో గాని ఇక్కడే ఉన్నారు మాస్టర్, ఇక్కడే ఉన్నారు. బాయ్స్ ప్రొఫెషనల్స్ అంత బాగా చేయగలరు. వాళ్ళతో పాటు ఈవెన్ గా మ్యాచ్ చేసింది. నువ్వు చెయ్యని డాన్స్ అంటూ లేదమ్మా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. నో వర్డ్స్, అదిరిపోయింది. బాయ్స్ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది, కొరియోగ్రఫీ అదిరిపోయింది. ప్రాచి గురించి చెప్పవసరం. Thank you so much, Shekhar Master. Sada, how do you like Prachi's performance? Prachi is back. Manoj is back. అది కూడా ఒక కొత్త ఎనర్జీతో వచ్చారు మీరు ఈసారి. ప్రాచికి వి సీన్ హర్ డూయింగ్ ఫియర్స్ లాంటి యాక్ట్స్, కానీ ఈసారి మాత్రం చాలా కొత్తగా అనిపించింది. షీ క్యారీడ్ ఇట్ సో వెల్. ఆ అగ్రెషన్ అవన్నీ, ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ది అటైర్ ఆల్సో. అంటే ఆ ఫుల్ రగెడ్ ఫీల్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ సీక్వెన్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, ఫస్ట్ టైం నేను ఒక రగెడ్ లుక్ చూస్తున్నాను. చాలా బాగుంది మనోజ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. Tarun Master, how do you like Prachi's performance? నాకు చాలా నచ్చింది ఏంటంటే ప్రాచి ఇటువంటి పర్ఫార్మెన్స్ చాలా ధైర్యంగా చేస్తుంది. బట్ దిస్ టైమ్ బాయ్స్ వేర్ లుకింగ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ ఫ్యాంటాస్టిక్లీ యు ఆర్ పర్ఫార్మ్డ్. ప్రాచిది ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఒక మూమెంట్ అయిన తర్వాత ఇంకొక మూమెంట్ పోయేటప్పటికి కొంచెం స్లగ్ అవుతుంది, కొంచెం డ్రాప్ అయి అలా పికప్ అవుతుంది. ఆ డ్రాప్ అవ్వకూడదు, అది మాత్రం చూసుకోండి. బట్ ఇట్ వాస్ అన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. Thank you so much, judges. Thank you, boys. So third round lo 7 lakh rupees challenge చేశారు. Last year, please come చూసేద్దాం. Ravi, please get Sadwin. Tarun Master, 7 lakh rupees ki your vote goes to Sadwin or Prachi. My vote, Sadwin. Sada, your vote goes to Sadwin or Prachi? యాక్చువల్లీ ప్రాచి పర్ఫార్మెన్స్ లో ఓవరాల్ పర్ఫార్మెన్స్ సూపర్. నేను నుంచున్నాను కదా, బట్ మనోజ్ చాలా మూవ్మెంట్స్ ఐ పాయింట్ అవుట్ నౌ. అలాగే బాయ్స్ కి తీసుకెళ్లడం అమ్మాయి చేసింది ఇంతకు ముందు. హెలికాప్టర్ ది వి హావ్ సీన్ దట్ ఇన్ ample number of acts before. It's nothing new. But for me when I see in comparison Sadwindi, ring to vadedi avanni, I have not seen anybody doing that on NDJ. That is why my vote also goes to Sadwin. Shekhar Master, me vote everki, Sadwin or Prachi? My vote goes to Prachi. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీకిదిలో ఉంది 40 lakhs and 5,000 rupees.
క్వార్టర్ ఫైనల్స్ ఇలాగే ఉండబోతున్నాయి. ఏ అవుతుందో తెలీదు. ఏ కంటెస్టెంట్స్ రవి టీమ్ లోకి వెళ్తారో, ఏ కంటెస్టెంట్స్ లాస్ట్ టీమ్ లోకి వెళ్తారో, ఎంత మనీ ట్రాన్స్ఫర్ అవబోతుందో అసలు తెలీదు. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫర్ ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ద క్వార్టర్ ఫైనల్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో. ఎట్నుంచి వస్తే ఇలాంటి ఐడియాస్ మీకు? ఉషస్సెలా ఉదయిస్తుందో, నిషిదెలా ఎట్టుపోతుందో, నిద్ర ఎప్పుడు నిద్రవుతుందో, మొదలు ఎప్పుడు మొదలవుతుందో, ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కదా నికా మొదలైందో, మనే కదా నికా మొదలైందో. సూపర్ యా. జియా కెన్ డూ ఎనీథింగ్. Fantastic. Hats off to you guys. Amazing. చుల్బులి నా చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి, శాను నిజంగా అమ్మాయి కన్నా అబ్బాయిలాగే బాగా చేసింది. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. Well done. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. So it was beautiful. జగ్గా హ్యాట్స్ ఆఫ్. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.